హలో! హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ వీడియో తీయడానికి ఇంత రెడీ అయ్యాను అనుకోవద్దు. ఇప్పుడే మీషో వీడియో ఒకటి షూట్ చేశాను. అందుకే రెడీ అయ్యి ఉన్నానన్నమాట. డ్రెస్‌ని చేంజ్ చేసేసి చాలామంది వీడియో కింద కామెంట్స్ "ఏమైందక్కా? స్కానింగ్ ఏమైందక్కా?" అని. సో, అది చెప్పడానికి మీ ముందుకొచ్చాను. యాక్చువల్లీ నాకు పొద్దున్నుంచి అసలు ఓపిక లేదు. ఎందుకో ఏదో తినాలి అనిపించింది. నాకు ఫిష్ కర్రీ తినాలనిపిస్తుంది. మమ్మీ చేసినట్టుగా. కానీ ఫిష్ దొరకలేదు. శేఖర్ మొన్న సండే రోజు ఈవినింగ్ ఎళ్ళాడు కానీ ఫిష్ అప్పటికే అయిపోయిందంట. ఇంట్లో ఎండు చేపలుండే. వాటితోటి పులుసు పెట్టినా. సూపర్బ్‌గా అయింది. కానీ అది తిన్నప్పటి నాకు వాంతొచ్చినట్టు, చేతగానట్టు, మధ్యాహ్నం నుంచి ఒకలా ఉండింది. ఈరోజు డేట్ వచ్చేసి ఐ థింక్ 4థ్ అనుకుంటా. 4థ్ ఆర్ 5థ్ నేను స్కానింగ్‌కెళ్ళింది ఎప్పుడు 3డ్‌కెళ్ళాను. సో, ఇది మే 4థ్ ఎగ్జాక్ట్‌లీ 3డ్‌కెళ్ళాను. ఇది మే 4థ్ నైట్ 10:30 అవుతుంది. సో, నైట్ 10:30కి మీషోయి నాకు 2 ఓపికున్నప్పుడే షూట్ చేసుకుంటున్నా. తేజు ఈరోజు 8:30కే పడుకున్నాడు. మీషోయి నాకు 2 వీడియోలుంటే 2 వీడియోలు షూట్ చేశాను. కూర్చున్నా అన్నమాట. ప్లీజ్ మీరేమనుకున్నా పర్లేదు. నాకిప్పుడు వ్లాగులు పెట్టే ఓపిక లేదు కాబట్టి మీషో వాళ్ళకి కాంటాక్ట్ నాది ఒప్పుకొని ఉంది కాబట్టి డే బై డే వాళ్ళ వీడియోస్ అనేవి కంపల్సరీ వస్తాయి. వ్లాగ్ డే బై డే మాట్లాడుకుంటేనే సరే చేస్తాను. ఎందుకంటే నాకు ఖాళీగా ఉంటే మనసు ఒట్టదు. సో, నేను చెప్పాను కదా! సెకండ్ రోజు స్కానింగ్ అని. కానీ సెకండ్ రోజు నేను వెళ్ళలేదండి. ఈలోపు నేను ఒక వ్లాగ్ కూడా షూట్ చేయలే. సాటర్‌డే, సండే కొంచెం షూట్ చేస్తే అది పెట్టున్నాను ఆల్రెడీ ఈరోజు. సో, ఆల్రెడీ చెప్పాను కదా! ఈసారి డాక్టర్ శృతి దగ్గరికెళ్తామని. సో, డాక్టర్ శృతి ఉమెన్స్ క్లినిక్. సో, తన దగ్గరికెళ్ళాము మండే రోజు. మండే రోజు ఇది నెక్స్ట్ డే. నిన్న ఎళ్ళాను. ఇది ట్యూస్‌డే అన్నమాట. సో, తన దగ్గరికెళ్ళాను స్కానింగ్ కోసం. ఆహ్, ఎగ్జాక్ట్‌లీ ఏప్రిల్ 3కి నాకు డేట్ క్రాస్ అయింది. అంటే 1 మంత్ అయిపోయింది. మే 3కి సెకండ్ మంత్ కంప్లీట్. నాకు మొన్న మే 2 నుంచి థర్డ్ మంత్ స్టార్ట్ అయిపోయింది. నా ఫస్ట్ ట్రైమెస్టర్ ఇప్పుడు అయిపోతదనమాట. ఈ మంత్‌లో అయిపోతది. సో, చాలామంది ఈరోజు వీడియో కింద కమెంట్ పెట్టారు. థర్డ్ మంత్‌లో ఎందుకు రమ్మనరాక 6 వీక్‌లో స్కానింగ్ ఉంటది కదా! అని చెప్పేసి. ఫెటల్ హార్ట్ బీట్ అనేది 6-7 వీక్స్‌లో స్టార్ట్ అవుతది. సమ్‌టైమ్స్ బేబీ ఫార్మ్ అయ్యే టైంని బట్టి 6 వీక్‌లో అప్పుడప్పుడు హార్ట్ బీట్ తెలియకపోవచ్చు. అందుకని చెప్పేసి నాకైతే 8థ్ వీక్‌లో చేశారు. నేను డాక్టర్‌ని కాదు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. అదిగో చాలామంది అడిగారని. డిస్క్లైమర్ ఇది. ఐ యామ్ నాట్ ఎ డాక్టర్. నేను ప్రెగ్నెంట్‌ని. నాకు జరిగిన టెస్ట్‌లు మీతో షేర్ చేస్తాను అంతే. సో, 8థ్ వీక్ 4 డేస్ అంట. 8థ్ వీక్ 2 డేస్ అంట బేబీ ఏజ్. సో, వాళ్ళెట్లా అంటే మన మిస్డ్ పీరియడ్ నుంచి కాలిక్యులేట్ చేస్తారనమాట. నార్మల్‌గా బేబీకి యాక్చువల్లీ చూస్తే మనం ఎప్పుడు పర్ఫెక్ట్‌గా పీరియడ్ అయిన ఫస్ట్ డే నుంచి 14థ్ డే తర్వాతనే బేబీ ఫార్మ్ అవుతది. ఎగ్ అప్పుడే రిలీజ్ అయితది. అప్పుడే ఫర్టిలిటీ చెందుతది. అప్పుడే బేబీ ఫార్మ్ అయితది. ఇట్లాంటివి జరుగుతాయి కదా! సో, నార్మల్ కూడా 6 వీక్ బేబీ ఏజ్ ఉండుంటది. ఎందుకంటే సెకండ్‌కి పీరియడ్ అయిపోయిందంటే ఆ రోజు నుంచే సెకండ్‌కి పీరియడ్ వచ్చిందంటే రావాలి. సెకండ్‌కి పీరియడ్ వచ్చిందంటే ఆ రోజు నేను కన్సీవ్ కాలే కదా! సో, అట్లా అన్నమాట. సో, మొత్తానికైతే డాక్టర్ 8 వీక్స్ 2 డేస్ అని బేబీకి చెప్పింది. థర్డ్ మంత్ స్టార్టింగ్ డే నాకు స్కాన్ జరిగిందనమాట. సో, లాస్ట్ మంత్ డాక్టర్ ఇచ్చిన సజెషన్ ఇది. సో, ఇది వయబిలిటీ స్కాన్ అంట. వయబిలిటీ స్కాన్ సెకండ్ సెకండ్ డే ఫిఫ్త్ మంత్‌లో చేయమని నన్ను. సో, నేను థర్డ్ డేలో ఏసాను. సో, ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఇది బ్లడ్ రిపోర్ట్ ఓకే. నిన్న నాకు బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. సో, బ్లడ్ రిపోర్టు వచ్చిందంటే షుగరు ఇయన్నీ కాదు. ఫస్ట్ నుంచి చెప్తాను. సో, నిన్న వెళ్ళాను. 11:30కి వస్తా డాక్టర్ శృతి. మొన్న సబ్‌స్క్రైబర్స్ చాలామంది నన్ను ఆహ్, రిఫర్ చేశారు. నాకు చెప్పారు. చూపించుకోండక్క చూస్తారని చెప్పేసి. తర్వాత మా రంగమన్న తెలుసు గదా! రంగమన్న సజెస్ట్ చేశారు. చూస్తారురా మళ్ళీ ఎల్ఐజీ దూరం అయిపోతది. రోడ్ బాలేదు. అమీన్‌పూర్ అయితే నాకు చాలా దగ్గర. హార్డ్‌గా 3 కిలోమీటర్స్ ఆర్ 3½ కిలోమీటర్స్ పడతది. సో, అక్కడైతే బావుంటదని చెప్పారు. సో, అందుకే వెళ్ళడం జరిగింది. సో, ఇక్కడ ఫస్ట్ డాక్టర్ నాకు స్కాన్ చేశారండి వెళ్ళగానే. చూపిస్తాను. చిన్న బేబీ. ఇది నా లైఫ్‌లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాదు. సో, నేను హ్యాపీయే. ఎక్సైట్‌మెంట్ ఉంది. కానీ తేజ్ అప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఉండేది. నా సెకండ్ బేబీ కాబట్టి నాకు ఫస్ట్ బేబీకి అన్నీ అలవాటయిపోయినాయి. సో, ఇది యాక్చువల్లీ బేబీ. ఫస్ట్ నాకు చాలా భయమేసింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నా వెయిట్ 60 కేజెస్.
యాక్చువల్ పెళ్ళాక నా వెయిట్ 63 కేజెస్ పెళ్ళప్పుడు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 5 మంత్స్‌లో నా వెయిట్ 4 కేజెస్ తగ్గింది. నేను 59కి వచ్చేసాను. 5 మంత్స్ వరకి నా వెయిట్ 1 కేజీ పెరగకుండా ఎవ్రీ మంత్ 1 కేజీ తగ్గింది. అస్సలు తినకపోయేదాన్ని. అడిగేవాళ్ళు ఎవరు ఉండకపోయేవాళ్ళు. శేఖర్‌కి ఆఫీస్ ఉండేది. తెలియకపోయేది. మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్న ఎప్పుడు కేర్ తీసుకోలే. ఎప్పుడు రాలే. ఏం తినాలి అడిగేవాళ్ళు ఉండకపోయేది. నాకు తెలీదు. తింటేనే బేబీ బావుంటది. తినాలని తెలీదు. తినాలనిపిస్తే తినేదాన్ని లేకపోతే మలుచుకొని పడుకునేదాన్ని. అప్పుడు తినకపోయేసరికి నాకు వామిటింగ్స్ అప్పుడు కూడా లేవు. సో, ఎవ్రీ మంత్ నా వెయిట్ తగ్గుతూ వచ్చింది. 5థ్ మంత్‌లో డాక్టర్ శేఖర్‌కి వార్నింగ్ ఇచ్చింది. మీ ఆవిడ పైన మీరే కేర్ తీసుకోవాలి. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అమ్మాయి వెయిట్ తగ్గుతుంది. ఇది మీకు మంచిది కాదని చెప్పింది. 5థ్ మంత్ తర్వాత నా వెయిట్ 1 కేజీ, 1½ కేజీ. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను హైయెస్ట్‌గా వెయిట్ గెయిన్ అయింది 8 కేజీస్ ఆర్ 7 కేజీస్ అంతే. 8 కేజీస్ అయ్యాననుకుంటా. డెలివరీ తర్వాత కూడా చాలా వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత. సో, అది లాస్ట్ మంత్ నా వెయిట్ 75 కేజీస్ ఉండే. ఈ మంత్ 76 ఉంది. 1 కేజీ అనేది నా వెయిట్ గెయిన్ అయింది. దెన్ స్కానింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ పొట్ట పైనుంచి చేశారు స్కానింగ్. లిటరల్లీ భయమేసింది. ఏడుపొచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను. నాకు పీసీఓడీ ఉంది. పీసీఓడీలో నేను విన్నాను. నేను చాలా వీడియోస్ చూసాను. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచెల్లి ఒకరోజు నైట్ నేను సరిగ్గా పడుకోలేదు. ఉంటది గదండీ టెన్షన్. సో, భయంగా ఉండేది. చాలా వీడియోస్ చూసాను. చాలా హిందీ డాక్టర్స్‌ని నేను ఫాలో అయితా ఉంటాను. సో, కొంతమంది పీసీఓడీ వల్ల మేబీ ఆ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక కూడా వెయిట్ పెరగడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్సింగ్ ఎక్కువైపోయి అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని విన్నా నేను. ఎక్కడో ఒక వీడియోలో నేను విన్నా అన్నమాట. సో, అది నా మైండ్‌లో అట్లనే ఉండిపోయింది. మళ్ళీ ఈ మధ్య మన సబ్‌స్క్రైబర్స్ ఇద్దరు, ముగ్గురు, నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు థర్డ్ మంత్‌లో బేబీ హార్ట్ బీట్ ఫార్మ్ అవ్వకపోయేసరికి అబార్షన్ చేశారని చెప్పి అన్నారు. నాకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తెలీదు. కన్సీవ్ అయితే పిల్లలు పుడతారు. ఇదొక్కటే తెలుసు. నాకు, శేఖర్‌కి ఫస్ట్ స్కాన్ వరకు కూడా నాకు తెలీదు. బేబీ హార్ట్ బీట్ ఉందని చూడ్డానికి మనం స్కానింగ్‌కెళ్తాం అని చెప్పేసి. అప్పుడు అత్తయ్య వాళ్ళు నా మీద అంత కేర్ తీసుకోకపోయేవాళ్ళు. అప్పుడే పెళ్లయింది. లవ్ మ్యారేజ్. సో, ఎవరికైనా ఉంటది. సో, అత్తయ్య వాళ్ళు, రమ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎవరు నా పైన కేర్ తీసుకోకపోయేవాళ్ళు. శేఖర్, నేను ఇద్దరమే కాబట్టి మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయేది. మేము ఎవరిని అడగకపోయేవాళ్ళం. సో, అప్పుడు నాకు తెలీదు. ఫస్ట్ స్కానింగ్ అనేది బేబీ హార్ట్ బీట్ కోసం జరుగుతదని. ఆఫ్టర్ స్కానింగ్ ఎవరు మాకు కాల్ చేయలేదు. బిఫోర్ స్కానింగ్ ఎవరు మాకు కాల్ చేయలేదు. సో, రిలేటివ్స్ తోటి చాలా దూరం. మా ప్రదీపు, మా రంగమన్న, మా సంపదన వీళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు అన్‌మ్యారీడ్, వీళ్ళకేం తెలీదు. సో, వీళ్ళు చెల్లి మంచిగుందా? తింటుందా? ఇంత అడిగేవాళ్ళనమాట. సో, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నా లైఫ్‌లో ఉన్నంత తేడా నా ప్రెగ్నెన్సీలో గూడా ఉంది. సో, మాట్లాడుతుంటే దమ్మొస్తుంది కొంచెం. గొంతు పోయింది. మొన్న ఐస్ క్రీమ్ తిన్నాను. తినాలనిపిచ్చింది. అప్పటినుంచి గొంతు మొత్తానికే పోయిందనమాట. సో, ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి శేఖర్ కేర్ తీసుకుంటా ఉన్నాడు. అప్పుడు నేను చాలా నడిచాను, మెట్లెక్కాను, బిందెలు మోసాను, జర్నీ చేశాను. నాకు థర్డ్ మంత్ స్కానింగ్ కంటే ముందే దసరాకని చెప్పేసి అత్తయ్య వాళ్ళు రమ్మన్నారు. నేనొచ్చాను. అప్పుడు అత్తయ్య వాళ్ళకి తెలుసో తెలియదో తెలీదు. కానీ రమ్మన్నారు నన్ను. ఫస్ట్ కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారని నేనంతా ప్రెగ్నెన్సీలో, ఎర్లియర్ ప్రెగ్నెన్సీలో అప్పుడు స్లీపర్ బుక్ చేశాను. పైసలు లేకపోతుండే. ఆహ్ సంగీత ట్రావెల్స్ అని నాన్ ఏసీ ట్రావెల్స్‌లో ఎనకాల సీట్‌లో కూర్చొని ఎత్తేసి బస్సు బోలెడంత కడుపు నొప్పి వచ్చింది నాకు. సో, అట్లా పోయినామనమాట. అట్లాంటిది ఇప్పుడు ఎక్కువ కేర్‌గా ఉంటున్నాం. అప్పుడు తెలీదండి. చిన్న పిల్లలం కదా! ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మనకి చాలా విషయాలు తెలీదు. సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా నేర్చుకుంటాం. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా తేడా ఉంటది. ప్రెగ్నెన్సీ భజన నేను చెయ్యను. కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రమే షేర్ చేస్తాను. అవే మీరు అడిగారు కాబట్టి పీసీఓడీలో ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది? పీసీఓడీ ఎట్లా క్యూర్ అయింది? ఈ 2 టాపిక్ పైన వీడియోస్ వస్తాయి. కానీ టైం పడతది. నాకు చేతనవ్వట్లేదు. హెల్త్ బాగుండట్లేదు. సో, నేను కావాలని షేర్ చేస్తలేను అనుకోవద్దు. అసలు ఓపిక లేని సిట్యుయేషన్ నాది. పొద్దంతా అట్లా పడుకొనే ఉంటా ఉన్నాను. సో, టైం ఉన్నప్పుడు, వీలైనప్పుడు, అనిపించినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వీడియోలు షేర్ చేస్తా ఉన్నాను. ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్‌లో అయినా ఆ 2 వీడియోస్ ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుతదది. కమెంట్‌లో చాలామంది అడుగుతున్నారు కదా! దయచేసి ఏమనుకోవద్దు. కంపల్సరీ వీడియోస్ షేర్ చేస్తాను. సో, నిన్న వెళ్ళంగానే డాక్టర్ మాట్లాడింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి అన్నీ అడిగారు. లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సిజర్ ఎందుకయింది? ఎన్ని నెలలకయింది?
తేజ్ నాకు 9th మంత్ పడ్డాక లిటరల్లీ 5-6 డేస్‌లోనే నాకు సి సెక్షన్ చేసేసారు. ఎందుకంటే బేబీ మెడలో కార్డ్ ఉండే, బేబీ వెయిట్ పెరిగితే బేబీకి డేంజర్ అయ్యే సిట్యుయేషన్ ఎక్కువుందని డాక్టర్ చెప్పింది. సో, అర్జెంట్‌లో నేను నా పొట్ట గట్టిగా అయిందని జాయిన్ అయ్యి ఉంటిని. సో, ఇవన్నీ డాక్టర్ చెప్పాను. అప్పుడు పూణేలో జరిగింది అదంతాను. సో, అప్పుడు నేను నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశాను. అప్ టు 9 మంత్స్ వరకి ఎవ్రీథింగ్ నేను చేసేదాన్ని. 7th మంత్ నుంచి ఒక బట్టలు పిండడాలు, ఇల్లు తుడవడాలు శేఖర్ చేసేవాడు. ఫస్ట్ మంత్ నుంచి మొత్తం నేనే చేసుకున్నాననమాట. సో, వెళ్ళంగానే ముందు డాక్టర్ ఏం చేసిందంటే ఎటుపోయింది స్కానింగ్? ఓకే. వెళ్ళగానే ముందు డాక్టర్ ఇవన్నీ అడిగేసింది. ఆ తర్వాత ఇంత గ్యాప్‌లో అబార్షన్స్ గానివ్వండి, ప్రెగ్నెన్సీ రాకుండా గాని ఏదైనా యూజ్ చేశారా అడిగారు. నేనేం యూజ్ చేయలేదు. శేఖర్‌కి నాకు ఫస్ట్ నుంచి అబార్షన్ అంటే చాలా భయం. నా లైఫ్‌లో ఇంతవరకు నేను ఒక అబార్షన్ కూడా చేయించుకోలే. సో, లిటరల్లీ కావాలని గ్యాప్ తీసుకున్నాము. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా ఇన్ని రోజులు మేము ఎప్పుడు చేయలే. హార్డ్‌గా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఇది నాది. నాకు పీరియడ్ రెగ్యులర్ కావాలని ట్రై చేశాను. రెగ్యులర్ అయ్యాక 3 మంత్స్ తర్వాత ట్రై చేసాం. నేను కన్సీవ్ అయిపోయాననమాట. సో, ఇది నా హిస్టరీ అంతా చెప్పాను డాక్టర్‌కి. సో, తర్వాత స్కాన్ చేశారు. ఫస్ట్ ఏంటంటే స్కాన్ పైనుంచి చేశారు. బేబీ కనిపించింది. సో, లావుగా ఉన్నాను కదా! బేబీ కనిపించింది గానీ మూవ్‌మెంట్ ఏం లేదు అని చెప్పిండు డాక్టర్. చాలా భయమేసింది. అప్పుడప్పుడు అవుతా ఉంటది. ఏమవ్వదు అని చెప్పి వెజైనల్ త్రూ స్కాన్ చేయాలని చెప్పింది. సో, నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ ఇది. మరి అమ్మాయికి అప్పుడు ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మంత్ అట్లని చెక్ చేసేవాళ్ళట. నాకెప్పుడు అట్లా చెక్ చేయలే. తేజ అప్పుడు ఎవ్రీ టైమ్ నాకు పొట్ట పైనుంచి చెక్ చేసేవాళ్ళు. స్కానింగ్స్ కూడా చాలా తక్కువ. 3rd మంత్, 5th మంత్, 7th మంత్, 9th మంత్ 4 స్కానింగ్స్. బిఫోర్ డెలివరీ పొట్ట గట్టిగా అయిందని 2 సార్లు స్కానింగ్ చేశారు. సో, అవి మొత్తానికైతే అట్లా స్కాన్ చేశారు. కానీ ఇక్కడ 4th మంత్‌లో కూడా చేస్తారంట. సో, డాక్టర్స్ కంటే ఎక్కువ మనకు తెలీదు. సో, డాక్టర్స్ ఎట్లా అంటే అట్లా ఓకే అంటానన్నమాట నేను. సో, లోపల నుంచి ఇంత మెషిన్ పొడువుగా ఉండింది. అది వెజైనల్ త్రూ లోపల పెట్టి స్కాన్ చేశారు. అప్పుడు బేబీ మూవ్‌మెంట్ తెలిసింది. సో, నేను లావుగా ఉండడం వల్ల చిన్న పిండం గదా! సో, కదలికలు తెలియలేదంట. లోపల పెట్టి టేస్ట్ చేసింది తేజు గాడు. బేబీ చూస్తా, బేబీ చూస్తా అని వాడు గూడా వచ్చిండు. సో, నేను మొత్తం కవర్ చేసి శేఖర్‌కి, తేజుకి గూడా చూపించారన్నమాట. హార్ట్ బీట్ ఉంది. బేబీ బావుంది. 8 వీక్స్ 2 డేస్ బేబీ ఏజ్ అని చెప్పారు. నెక్స్ట్ మంత్ 4కి రమ్మన్నారు. సో, నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. లిటరల్లీ ఏడ్చాను నేనప్పుడు. ఎందుకంటే నమ్మకం లేకుండే నాకు. పీసీఓడీలో ఇట్లా జరుగుతది. నేనెప్పుడు సెర్చ్ చేసినా పీసీఓడీలో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్, పీసీఓడీలో కేరు, పీసీఓడీలో ఏమైనా ఫేస్ చేస్తామా? పీసీఓడీలో ఎట్లుండాలి? పీసీఓడీకి, ప్రెగ్నెన్సీకి రిలేషన్ పెట్టేదాన్ని. కానీ ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక పీసీఓడీకి, ప్రెగ్నెన్సీకి రిలేషన్ ఉండదు. బేబీ కరెక్ట్‌గానే గ్రో అవుతదంట. సో, డాక్టర్ నాకిది చెప్పింది. నేను నా సొంత వైద్యాన్ని, సొంత తెలివిని ఉపయోగించాను ఇన్ని రోజులు. తల్లి కాబోయేది నేనే గదా! ఏమైనా నాకే బాధ గదా! సో, ఆ ఫీలింగ్ తోటి సెక్యూర్‌గా లేకుండా ఊరికే చాలా అంటే చాలా వీడియోస్ చూడడం, రాత్రంతా మెలుకొని ఉండడం ఇట్లాంటివి ఎక్కువ చేసేదాన్ని. హమ్మయ్య! అనిపించింది. కానీ ఆ స్కానింగ్ వల్ల నిన్న మొత్తం నేను కూర్చోలేకపోయినా. సడెన్‌గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. కడుపంతా ఒకలాంటి ఫీలింగ్. నిన్న నేను 2:00కి ఇంటికొచ్చినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ వరకి నేను బెడ్ పైనే దొర్లుతా ఉన్నా. చేత కాకపోవడం, లోపల ఒకలాగా అనిపించడం, చాలా నరకంగా అనిపించింది నాకు. సో, మొత్తానికైతే తేజ్ గాడి చెల్లె ఫస్ట్ హార్ట్ బీట్, కాళ్ళు చేతులు ఇప్పుడే ఫార్మ్ అవుతున్నాయట. ఒక బేబీ మన నుంచి రావడం అదృష్టం గదా! సో, ఆడవాళ్ళు అదృష్టవంతులు అంటారు చూడండి. ఇదేనండి. బేబీని జన్మనిచ్చినాక మనం బేబీకి జన్మనిచ్చినప్పుడు మనం చావు నుంచి మళ్ళీ బతికొస్తాం అన్నట్టుగా ఉంటుందంట. సో, అందుకే నాకు లేడీస్ అంటే గ్రేట్ అనిపిస్తది. ఎవరిది ఆళ్ళే గ్రేట్. కాకపోతే మన పొట్ట నుంచి ఇంకో ప్రాణి వస్తది. సో, భలే అనిపిచ్చింది. లిటరల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాతో స్కానింగ్‌కి శేఖర్ వచ్చారు. ఫుల్లీ హ్యాపీ శేఖర్. 5th మంత్‌లో మా అక్క వచ్చిందనమాట. సో, ఇది మొత్తానికైతే బేబీ బావుంది. నేను హ్యాపీగా ఉన్నాను. కాకపోతే నా మెడికల్ హిస్టరీలో మా డ్యాడీకి షుగర్ ఉంది. మా అక్కకి షుగర్ వచ్చింది. మా అన్నయ్యలకి వచ్చే ఛాన్సెస్ ఉంది.
నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని నాకు లాస్ట్ ప్రెగ్నెన్సీలో తెలుసు. సో మేడం అడిగారు, యాక్చువల్లీ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఎర్లీ వీక్స్‌లోనే మీకు షుగర్, థైరాయిడ్, బీపీ, బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేయించాల్సింది. సో చేయించలేదు కాబట్టి ఇప్పుడు టెస్ట్ చేయించాలి. ఒకవేళ మీకు మీ డ్యాడీకి షుగర్ ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయంట. సో షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా బేబీకి రాకుండా టాబ్లెట్స్ ఇస్తారంట. సో మా డ్యాడీకి ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో ఎప్పుడో ఒకసారి నాకు వస్తున్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే మా సిస్టర్‌కి ఆల్రెడీ వచ్చింది. సో తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ డే రేపు నన్ను అడిగారు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు లాస్ట్ మంత్ ఫోలిక్ యాసిడ్, వామిటింగ్స్ కాకుండా 2 టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్. సో అవే ఇప్పుడు వేసుకోవచ్చని చెప్పి, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందా అంటే, నాకు మధ్యాహ్నం తిన్నది ఏది కూడా నైట్ వరకే అరగట్లేదు. నైట్ టైమ్ నేను ఫుడ్ తీసుకోవడమే లిటరల్లీ మానేశాను. రోజు శేఖర్ తోటి చివాట్లు పడతా ఉంటా అన్నమాట. వెల్లిపాయ కారంతోటి 2 ముద్దలు తిని పడుకుంటా ఉంటా. ఎందుకంటే నాకు మధ్యాహ్నం తిన్న తిండంతా కడుపులో అట్లే ఉంటది. బేగులొస్తాయి, వాంతొచ్చినట్టు అవుతది. కానీ నాకు వాంతులు రావన్నమాట. సో ఊరికే వాంతొచ్చినట్టు, దేవులొచ్చుడు, వాంతొచ్చినట్టు అవుడు, కడుపంతా గట్టిగా అవుడు ఇట్లాంటివి అవుతాయి. సో అది చెప్పాను. దానికోసం ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్‌ని కొంచెం బెటర్ ఎంజీ తోటి ఇచ్చారు. ఎందుకంటే థర్డ్ మంత్ కాబట్టి నీకు అవి అవసరం అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత మల్టీవిటమిన్ సిరప్ ఇచ్చారు. ఆ తర్వాత బ్రెస్ట్ పెయిన్ చాలా ఎక్కువగా, సో బేబీకి మిల్క్ ఇవ్వడానికి రెడీ అవుతదిగా. సో బ్రెస్ట్ పెయిన్ చాలా ఎక్కువగా ఉండింది నాకు. లాస్ట్ 15 డేస్‌లో ముట్టుకుంటే చచ్చిపోయేంత పెయిన్ వస్తుంది. సో అది ఇచ్చిస్తే ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ ఇచ్చారు. అవి నైట్ వేసుకోవాలని చెప్పారు. సో మనకున్న పెయిన్స్‌ని బట్టి, మనకున్న ప్రాబ్లమ్‌ని బట్టి ఒక 2 టాబ్లెట్స్, ఒకటి మల్టీవిటమిన్ సిరప్ ఇచ్చారు. నో ప్రోటీన్ పౌడర్ లాంటివి ఏమి ఇయ్యలే. నాకు ఆడికే నయం అనిపించింది. నాకు ఈ సిరప్‌లు కూడా నేను వేసుకోలేను. సో ఇవన్నీ సజెస్ట్ చేశారు. ఇది మాట్లాడుతుంటే దమ్మొస్తుంది. వెళ్ళి నేను పడుకోవాలన్నమాట. సో ఇది ఇప్పటివరకు ఇది జరిగింది. మొత్తానికైతే నేను సేఫ్, బేబీ సేఫ్. కానీ స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇది థర్డ్ మంత్ స్టార్ట్. జర్నీస్, నో జర్నీస్, బైక్ పైన వెళ్ళడం వద్దు. నెక్స్ట్ టైమ్ వస్తే క్యాబ్‌కి రమ్మని చెప్పారు మేడం. నేను ఈసారి బైక్ పైన వెళ్ళానన్నమాట. రోడ్ వర్క్ జరగడం వల్ల క్యాబ్స్ ఏం రావట్లేదు. కింద కూర్చోవద్దని చెప్పారు. కింద కూర్చోవట్లేదు. ఒంగొద్దని చెప్పారు. ఇల్లు ఆల్రెడీ ఉడవట్లేదు నేను. మిగిలిన పనులన్నీ చేయొచ్చు. మెట్లెక్కొద్దని చెప్పారు. స్ట్రిక్ట్‌గా మెట్లెక్కడొద్దని చెప్పారు. జస్ట్ ఒక 2 మంత్స్ అంట. సో కింద కూర్చోవద్దు, ఒంగొద్దు, మెట్లెక్కొద్దు, బేబీని ఎత్తుకోవద్దు. ఆల్రెడీ ఉన్న బాబుని అస్సలు ఎత్తుకోకండి. సో కొంతమందికి అట్లా అబార్షన్ అయ్యే, బ్లీడింగ్ అయ్యే, స్పాటింగ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయంట. ఫుడ్ అన్నీ తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా లిమిటెడ్‌గా. మామిడి పళ్ళు బాగున్నాయని ఒకేసారి కిలో తీసుకోకూడదు. చికెన్, మటన్ అన్నీ తీసుకోండి. కానీ లిమిటెడ్‌గా తీసుకోండి. పైనాపిల్, పపాయ అస్సలు తీసుకోవద్దని చెప్పారు. అవి కూడా కంపల్సరీ తీసుకోవద్దని ఏం లేదు. కానీ మన పెద్దలు అంటారు కాబట్టి ఇలాంటివి తీసుకోకపోవడం బెటర్ అని డాక్టర్ గారే చెప్పారు. కానీ చాలా బాగా చూసారు మేడం. తన నంబర్ ఇచ్చి సేవ్ చేసుకోమని చెప్పి, ఏ టైంలో ఏ డౌట్ వచ్చినా, ఫుడ్ గురించి, డైట్ గురించి ఏ డౌట్ వచ్చినా అడగమన్నారు. దట్టు నేను వ్యాక్సిన్, ఈ బ్లడ్ రిపోర్ట్ అంటే శేఖర్ తీసుకొచ్చాడు కానీ అది డాక్టర్ ఏం చెప్పలేదంట. అందుకే నేను చెప్పట్లేదు. నాకు తెలియదు, నేను డాక్టర్ని కాదు కదా. కానీ దాదాపుగా అన్నీ నార్మలే ఉంటాయండి. సో ఈ బ్లడ్ రిపోర్ట్ తర్వాత ఏదైనా వీడియోలో యాడ్ చేస్తాను. సో అక్కడే డయాగ్నోసిస్ ఉంది. అక్కడే బ్లడ్ టెస్ట్ చేశాను. సో ఇవన్నీ చెప్పారన్నమాట. అందుకని చెప్పేసి ఈ మంత్ ఫుల్లీ రెస్ట్ నేను. అత్తయ్య ఇంజెక్షన్ తీసుకున్నాక వస్తుంది. మేబీ వచ్చినా రమ్య దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే రమ్య కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటుంది కదా. సో తనని ఇక్కడికి రమ్మంటే తిరుపతి అన్నకి కష్టం అవుతుందని చెప్పేసి అంటుంది. సో రమ్య ఇక్కడికి వస్తే ఇంకా బెటర్. మాకు రమ్య ఇక్కడికి వస్తేనే బాగుండనుంది. ఎందుకంటే శేఖర్‌కి అమ్మాయికి ఇద్దరికి వ్యాక్సిన్ వేయించుకుంటే ఇక్కడ ఉండొచ్చుగా వాళ్ళు. పిల్లలుగా కలిసి ఆడుకున్నట్టు ఉంటదని. సో చూడాలి అప్పటి వరకు. అత్తయ్య ఇప్పట్లో రాదు. 10th తర్వాత అత్తయ్య వ్యాక్సిన్ ఉండొచ్చు. ఫస్ట్ వ్యాక్సిన్ నార్మల్‌గా ఇచ్చారు. సెకండ్ దానికి అప్లై చేసుకోవాలని చెప్పారు. సో శేఖర్ రిజిస్టర్ చేస్తాడు రేపు. రేపు రిజిస్టర్ చేస్తే ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారో తెలీదు. నాకు గొంతు చాలా దారుణంగా వస్తుంది. కోవిడ్ కాదు, ఐస్ క్రీమ్ తిన్నప్పటినుంచెల్లి గొంతు మొత్తం వెరైటీగా వస్తుంది. హాట్ వాటర్ తాగొచ్చో లేదో తెలీదు. సో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి, కొంచెం దమ్ తీసుకుంటాను.
నా వాయిస్ ఇట్లా ఉందని ప్లీజ్ నన్ను తిట్టద్దు. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ వ్యాక్సిన్ తీసుకోవాలా పర్సనల్‌గా నా ఫ్రెండ్ ఒక ఆమె అడిగింది. నేను హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు నేను అడిగాను, మ్యామ్ నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని చెప్పేసి. సో, డాక్టర్ ఏం చెప్పారంటే, ఏమైనా ఉంటే మేము చెప్తాము. మీరు వ్యాక్సిన్ తీసుకోవద్దు. బేబీ పార్ట్స్ అన్నీ ఇంకా ఏర్పడలేదు. ఎర్లియర్ ప్రెగ్నెన్సీ. థర్డ్ మంత్ తర్వాతనే మేము చెప్తాం ఒకవేళ తీసుకునేది ఉంటే గూడా. కానీ చాలా వీడియోస్ చూసాను. చాలామంది డాక్టర్ మన ఇండియాలో కోవిషీల్డ్, కోవాక్సిన్ 2 వ్యాక్సిన్‌లే కదా! వాటిపైన స్ట్రిక్ట్‌గా రాసి పెట్టుంది. ఏమంటారు? పాలిచ్చే తల్లులు, ఫీడ్ చేసే మదర్స్ అండ్ ప్రెగ్నెంట్‌తో ఉన్న లేడీస్ తీసుకోవద్దని. కానీ కొంతమంది 5th మంత్ తర్వాత తీసుకోవచ్చు అంటున్నారు. నేనైతే తెలీదు. నేను తీసుకోవాలన్న ఆలోచన ఇప్పట్లో అయితే నాకు లేదు. ఎందుకంటే అప్పటివరకు కోవిడ్‌గా కొంచెం తగ్గొచ్చు గదా! సో, తగ్గుతది కంపల్సరీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఈ టైంలో ఎక్కువ ఉండింది. జూన్, జూలై, ఆగస్ట్‌లో కొంచెం తగ్గుబడింది గదా! సో, తగ్గుబడొచ్చు. తెలీదు నాకు. ఒకవేళ నేను డాక్టర్ నాకు వేస్తా అని చెప్తే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నేను షూర్‌గా మీతో షేర్ చేస్తాను. చాలామంది అడిగారని ఈ డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ నా హంబుల్ రిక్వెస్ట్, నన్నెవరు తిట్టొద్దు. నేను మాట్లాడుతుంటే నా బాధ మీకు అర్థమై ఉండొచ్చు. మాట్లాడడానికి కష్టమవుతుంది. మాట్లాడొస్తలేదు. అంటే కోవిడ్ అని ప్లీజ్ ఫిక్స్ అవ్వద్దు. 2 రోజులు ఐస్ క్రీమ్ తిన్నానండి. బాగా తినాలనిపించి. సో, చల్లటి తినంగానే నా గొంతు పోయింది. మేడం గూడా అడిగారు. సో, చెప్పా నేను. సో, అట్లా అయింది మేడం. నాకు స్మెల్ వీల్ అంత బాగుంది. జస్ట్ గొంతు ఇన్ఫెక్షన్ అయింది. బికాస్ ఆఫ్ పల్పీ ఐస్ క్రీమ్. సో, అది కానీ ఈ 2 వీడియోలు పీసీఓడీ వీడియోస్ ఎట్లా క్యూర్ అయింది, ఎట్లా ప్రెగ్నెంట్ అయ్యాను, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను నేను. ప్లీజ్ 2 వీక్స్ వెయిట్ చేయండి. 2 వీక్స్‌లో పెట్టేస్తాను ఓకేనా? నా హంబుల్ రిక్వెస్ట్ ఇది. తిట్టొద్దు నన్నెవరు. ఇది గాంకే ఎవరో మొన్న నాకు ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ వీడియోలో కామెంట్ పెట్టిర్రండి. మీరెప్పుడు కడుపులొచ్చే వీడియోనే చేస్తారు. మా ఇళ్లల్లో కడుపులొచ్చినా మేము పిల్లలు పుట్టేదాకా ఎవరికీ చెప్పుకోమని. నిజం చెప్పుకోరా? కడుపులో వచ్చే వీడియోలేంటండి? వీడియోలు చూస్తే కడుపులు రావండి. సో, మేమైతే మా ఇంట్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక అందరికీ హ్యాపీగా చెప్తాం. నా ప్రెగ్నెన్సీ గురించి నాకంటే ఎక్కువ ఎర్లీగా మా అత్తయ్య, మా పెద్దమ్మోళ్ళు, మా అమ్మ, మా అన్నయ్యలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాప్ తీసుకున్నాం గదా! సో, అందరూ వెయిట్ చేశారనమాట. సో, మాకట్లా ఏం లేదు. ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే వి ఆర్ మ్యారీడ్. మనం ప్రెగ్నెంట్ అవ్వడం చాలా పెద్ద విషయం. చాలా సంతోషకరమైన విషయం. వదిలేయండి. అన్‌మ్యారీడ్ వాళ్ళదంటే వేరే ముచ్చట. కానీ మనం మ్యారీడ్. ఫ్యామిలీ మొత్తం పెళ్ళైనాక 2, 3 నెలల నుంచే ఎప్పుడు పిల్లలొస్తారు, ఎప్పుడు మనవళ్ళనిస్తారు అంటుంటారు. సో, మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ మాకు తెలీదు. మేమైతే పబ్లిక్‌గా అనౌన్స్ చేసుకుంటామండి. ప్రెగ్నెన్సీ చిన్న విషయం కాదు కదా! సో, ఇది. సో, అట్లా కామెంట్ పెడితే కొంచెం అనిపించింది. నా సబ్‌స్క్రైబర్స్ ఒకరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించారు. "అక్క ఇట్లా ఎవరో కామెంట్ పెట్టారు. చూసారా అక్క" అని. నేను ఆన్సర్ ఇచ్చేసి కామెంట్‌ని డిలీట్ చేశాను. వచ్చిన 700 కామెంట్‌లో ఒక్క కామెంట్ కూడా నెగెటివ్ లేదు. ఆ ఒక్క అమ్మాయే అట్లా పెట్టింది. సో, కడుపులో వచ్చే వీడియోసు చాలా మందికి అవసరం. చాలా మందికి కన్సీవ్ అవ్వట్లే. ఆ బాధ ఏంటో నాకు గూడా తెలుసు. లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను నా పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి ఎంత కష్టపడానో నాకే తెలుసు. తల్లి అవ్వాలన్న కోరిక లోపల ఉన్నోళ్ళు అందరికి తెలుసు ఆ విషయం. సో, కడుపులో గురించి చేసే వీడియోసు మీకు యూజ్ అవ్వకపోవచ్చు. చాలా మందికి యూజ్ అవుతాయి. చాలామంది డ్రీమ్ లైఫ్‌లో పిల్లలు కావాలని చెప్పేసి. సో, అది. ప్లీజ్ చులకనగా మాట్లాడొద్దు. పందులు, కుక్కలు కూడా పిల్లల్ని కంటాయని ఒక ఆమె ఒక కామెంట్ పెట్టింది. సో, మేమైతే పందులం కాదు. మేము అమ్మలం. పిల్లలకి జన్మనిస్తాం. సో, హ్మ్, ఒక ప్రెగ్నెంట్ లేడీని మనం ఒక వర్డ్ అన్నామంటే మన తల్లిని మనం అన్నట్టు. సో, నన్ను అనరని కాదు. ఎవరిని కూడా అనకూడదు. మంచిది కాదు. అసలు ఆడవాళ్ళనే అనొద్దండి. ఎందుకంటే చెప్పండి. వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా! సో, నేనేం బాధపడలేదు. కానీ ఆన్సర్ ఇవ్వాలి అనిపించింది. కుక్కలు పందులు జన్మనిస్తే కుక్కలు, పందులు పిల్లల్ని తీసుకొచ్చి మన పిల్లలను పాలిచ్చి పెంచుకోం గదా! సో, అంతే. నేను ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేస్తాను. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నాకు చాలామంది ఆల్ ది బెస్ట్ కళ్యాణి ఏం కాదన్నారు. రామలింగేశ్వర స్వామి దయ వల్ల అంతా బావుంది. ఊరికే రామలింగేశ్వర స్వామి అని ఎందుకంటానంటే చాలా నమ్ముతాను ఆ దేవుడిని నేను. సో, అది. టాటా. ఆ!